హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. స్వామి, ఈ వీడియో మాత్రం మల్లాపూర్లో తీసుకొచ్చిన రేణుక ఎల్లమ్మ మాతది. ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. జై రేణుక ఎల్లమ్మ మాతాకి జై. మము బ్రోవమంటే అమ్మా, ఓ మా తల్లి, మమ్మల్ని మన్నించి మా తప్పులు బ్రోవు కదా అన్నలారా. చల్లగా వర్ణెల్లు ఎల్లకాలమునందు ఎరుగున్నాళ్ళు కోడలు మీ భక్తికి నేను చాలా మెచ్చుతుంది కదా. అలాగే తల్లి. అమ్మా, ఒక్క గురిగెడు కాదు 1000 గురిగెలు పోతో అమ్మా ఒక్క గురిగెడు కాదు 1000 గురిగెలు పోతో అమ్మా ఒక్క గురిగెడు కాదు 1000 గురిగెలు పోతో అమ్మా ఓ తల్లి, ఒక్క గురిగేది కాదు, నీకు 1000 గురిగెడ కళ్ళు పోసే కదా తల్లి. చల్లగా వద్దండి. ఓ గౌన్ల వాళ్ళు, మీ తాటి వనంలో ఉన్న మీ పెద్ద గౌని చెట్టు ఎక్కి అందులో పోయండి, అది నిండును. అలాగే తల్లి. శ్రీ రేణుకా మాతాకి నీ నామమే మరువాలేవమ్మా. శ్రీ రేణుకా మాతాకి
ఓ గౌలవార్లు, మీరు నాకు కళ్ళు పోసారు కదా, అలాగే మీ కడవలు తెచ్చుకోండిరా, మీ కళ్ళు నీకు పోసేదాను నేను. అలాగే తల్లి. ఒరే గౌలవార్లు, మీకు మొరి బింకడ కళ్ళు ఉంటే ముఖాలం అంటే అన్నవరా, ఇదే నా దీవెన. అలాగే తల్లి. మరియు మీరు నా పేరు విన ఈ తాటివనంలో గుడి కట్టియండి, నేను అందులో ఎల్లమ్మ తల్లిగా కొలువై ఉండలేను. అలాగే తల్లి, మా ఇంటి ఆడబిడ్డలాగా మేము కొలుసుకుంటాం తల్లి. ఇంకో ముచ్చట చెప్తా వినరా, మీరు ఏడాదికి ఒకసారి నా జాతర గావించవలను. అలాగే తల్లి. మీకు చాలా లాభం కలుగును. వెళ్ళండి అన్నరావు. ఇంకోసారి ఈ తాటివనంలోకి పోయి ఎవరు వచ్చినా కానీ దాహం కొద్ది వస్తారు, వారికి కొంచెమైన కళ్ళు పోసి వారి దాహము తీర్చండి, ఎవరిని దూషించవద్దు. అలాగే తల్లి, పోయి వచ్చు. అలాగే పోయి రమ్ము నాయన. ఆహా, ఏమి చేయదు ఇప్పుడు అటు మాదిగివాడలు కనబడుతున్నాయి, ఆ మాదిగివాడల్లోకి పోయి నేను ఎక్కడైనా జాకుండేదాను. నా భర్త నాకు 12 సంవత్సరాల దాకా నా జాడ చెప్పకనే అనేను. ఇప్పటికి 10 సంవత్సరాలు ముగిసినాయి. ఇంకొక 2 సంవత్సరాలు నా కొడుకు చేత ఎంత కష్టమైనా మంచిదే, నా భర్త జాడ నా కొడుకు చెప్పను. ఇప్పుడే మాదిగివాడలోకి పోయి అలా జాకుండేదాను. అరుణాద్రి శైలవాస మా మాతలింగమ్మ, మా బాబు మోహన్ బామ్మాది, మా నత్తులు బామ్మాది కళ్ళు తెత్తనని అదే పేరు ఆ పాడకం ఈ నొట్టొచ్చింది. కళ్ళు కావాలి కదా నాకు. మాతాలింగయ్యనురా మర్యాదగా వచ్చిదిరా, మాతాలింగయ్యనురా మర్యాదగా వచ్చిదిరా, మాతాలింగయ్యనురా మాతా
రూపాయలు పేరు మరి ఇదివరకు తాగలేదు రొట్టి కాదు వచ్చిన ముందు కానీ నాకే ఉడిచింది మరి వాళ్ళకే పోయాలి మాదా మౌరాల కొత్తం ఇప్పుడు మా భార్య మాదని కళ్ళం ఉప్పులు తాగాయి అది రాజేశ్వర కళ్ళములకు అయినా కళ్ళం కాడికి నీ కళ్ళ పట్టుకొని పోతాను ఇప్పుడు ఆడికే పోతాను నేను వినువంటావా ఆడిపోయారు కొడుతుంది పోగా పోగా మరి ఇప్పుడు తాకుండా పోతే అడ్డమాట ఎట్లా నేను మడ ఇంకా తాగుదా 10 రొట్లు అయినాక మీ వాళ్ళకి ఏం మా వాళ్ళకు లాస్ట్ ఒకటే దమ్ము ఒక్క దమ్ములు ఆయన దానికి ఆడికే చుడుతాయి సరే అయ్యా చూడో దానికి మొత్తం దమ్ము కాదు ఇక్కడనే కూర్చుండు నువ్వు ఇల్లే కూర్చుండు పిలవండి మీ వాళ్ళు ఓ లింగమ్మ ఎక్కడున్నారా రాయో కళ్ళు కళ్ళు ఓ లింగమ్మ మీ లింగాన్ని తండ్రా లింగమ్మ ఈ దాడే కటువంటి దాడతాను కాసాడు దొట్ట సంబరం ఉండగా దొట్ట సంబరం ఉండగా దయ్యవాడు ఉండదు కోరి ఎండరా నాతో కడతాను కదా మరి నేను దొట్టి మీద కాదు మొత్తున్నాడు మొత్తుకుంటాను జయ శ్రీ రేణుకా మాతాకి మాతా లింగం మనమ్మ మర్యాదగా నేను
బోనాలు మోహన్ బాబు కళ్ళం చేస్తానంటే ఆయన ఏం చేసిండంటే రోడ్డు మీద పోసినట్టే పోసిండు. ఆయన నువ్వు కొనుక్కు పోస్తున్నావు తిరుక్కుంటా ఈ మూల కచ్చకాలకు మంగళ మళ్ళీ నూక్కుంటాడు ఆడ నూకుడు పక్క పెట్టుగానే కళ్ళం ఎవరు నూకపోతలేరా సుజాటి కాడ వడ్లున్నాయి. ఇక్కడ అనమల కాడ మొదలు పెడితే ఓ లింగమ్మ పొలం పెళ్ళి దాకా పోవచ్చు. రోడ్డు ఏమైనా కళ్ళ పొడి పోతే ఏమనుకుంటాడు? ఎవరు ఫ్రిడ్జ్లో లేరు రోడ్డు కొట్టే వాళ్ళు నిన్న ఎవరు చూస్తారు కళ్ళ పొడిగా బాగా వచ్చిందా? బాగా వచ్చి ఆయన ఎత్తు పోసుకున్నాడు. నేను అయ్యో మా బాగా కళ్ళం కాదు ఆయన నువ్వు దగ్గర సరే మంచిది. లింగమ్మ మన్నం పెళ్లి పాలనంది రాజాయట ఎవ్వరు నూకలేరట ఆయన నూకు తీసాడు ఆయన నూకినట్టు నూకుపో అందరం చెప్ప వార్త ముడకం కాదు నీ మొదలుగా నూక్కున్నాడు నీ పేరు చెప్తుంది ఆయన మంచోడు నీకు సాదా కాకుండా కూర్చుంటే పుణ్యస్తాడు. ఏ కాదు అమ్మా బాగుంది ఆయనే కూర్చుంటే పుణ్యస్తాడు నీకు. ఆయన కంచె సార్ ఆయన మాకు నేనబాయి కాదే మాకు బాగా నేనబాయి పుణ్యస్తాడు. నెల నింపితే నేను అక్కడ నూక్కొని వచ్చేలకు లొచ్చి పట్టుకొని నా అమ్మ కూడా భోజనం పట్టుకోవద్దా లొట్టెలు తాగి మూడకొడుకు మళ్ళీ లొచ్చి పట్టుకొని ఉంటాడు రాను నీ దాడటానికి నా గంగు దానికి నా పోతే పిల్లబడి చంపుతా అట్లా కాదు నీ అన్నదమ్ములకి ఏమైనా వచ్చినా అన్నా లింగయ్య వదినా లింగమ్మ ముండకోక మన చుట్టాలు లేవు వదిన అంటాను నాకైతే చుట్టాలు లేరు మరి వదిన వదిన అంటాను మనం చుట్టాలేనంటే వదిన అంటాను ఏమంటది పాత వర్షం అని ఉన్నదా నీకు లేదు లేదు నువ్వు ఇట్లా కాదు ఎప్పుడో పోసినట్టున్నారు వాళ్ళు అందుకే నీకు పాత పడుతున్నారు నీకు పాత వరుస ఎక్కడ గుడి కొడిగిచ్చి పోసినట్టున్నారు అందుకే నీకు పాత వరుస కలుపుతారు ఎవరమ్మా ఎవరమ్మా మీరెవరు నీ పేరేమిటి నన్నేమో వదిన పడుతుంది నా నా పేరు రేణుకాదేవి అంటారు. నా బాలుడు పెట్టే బాధలకు తట్టుకోలేక మీ ఇంటికి వచ్చినానమ్మా నేను. పుత్రునాకు నీకు
తండ్రి పేరు చెప్పామనే తండ్రిగా దీక్షించే నన్ను ఇంకా తండ్రి పేరు చెప్పామనే తండ్రిగా దీక్షించే నన్ను ఇంకా ఓ అన్నగారు తండ్రి శాపమిచ్చి కట్టేను తండ్రి పేరు చెప్పామనే తండ్రిగా దీక్షించే నన్ను ఇంకా ఓ అన్నయ్య నా కుమారుడు నా తండ్రి పేరు చెప్పుమని నన్ను ఎన్నో బాధలు పెడుతున్నారు. ఆ బాధలకు తాళలేక మీ ఇంటికి వచ్చున్నాను. మీ ఇంటిలో కొంచెం చోటిస్తే ఇక్కడనే ఉండిపోయేదండి నేను. నీ శాపం ఎందుకు ఇచ్చినాడు అది తెలియజేస్తుంది. ఆ భజన మా తెలిపాను 12 ఏళ్ళ దాకా పది శాపమిచ్చి కట్టేను 12 ఏళ్ళ దాకా నా భర్త 12 సంవత్సరాల దాకా నా భర్త జాడ చెప్పొద్దని నాకు శాపమిచ్చి చనిపోయినాడు. ఇట్టి వార్త నా కుమారులకు చెప్పకమని చెప్పినాడు కదా. జయశ్రీ వెనుక మాతాకి ఇల్లు చూస్తే పూరు గుడిసే
ఆ వాసనకు మరి ఎట్లా పరిస్తూ ఎట్లుండు అలా అన్నయ్య పూరు గుడిచాని వలకాబోకో పలకదు. మా కుమారుడు వచ్చే టైం అయినది. నాకు కొంచెం చోటు ఇచ్చే ఉంటే తోలు వాసన వచ్చినా ఏ వాసన వచ్చినా నేను ఇక్కడే ఉండేది కదా. జయ జయ వెనక మాతాకి పాపకారుడు పరిచరాముడు కుమారుడు అసలే కోపగుండు. మా ఇంట్లో స్థలము లేదన్నా కానీ నువ్వు లందరా కూర్చుంటావు, మా తోళ్ళ వాసన కూర్చుంటాను. మా దగ్గర స్థలము లేదమ్మా, వెళ్ళిపోము. మా వదినమ్మా నా కొడుకు వచ్చి అడిగినతో మాతో తెలియజనతో మేరో నా కుమారుడు వచ్చి అడిగినచో నాకు మీ తల్లి జాడలు తెలియదు, మా ఇంటికి రాలేదు అని చెప్పండి. మీరు కావాలంటే నా పెయి మీద ఉన్న సొమ్ములు మీకు ఇస్తాను. మీరు ఏడనైనా నాకు చిన్నగా చోటిస్తే అక్కడే ఉండేదండి. నేను తీసుకోనమ్మా. నువ్వు ఎట్లా సత్యదాకా నాకు ఒక్క నాకు ముచ్చటే దగ్గర పడ్డది, తప్పు కొడతారు. అట్లా కాదు కానీ అప్పుడేం చెప్తాం మరి ఇంకో లక్ష పట్టుకపోతే ఎవరు పట్టుకపోతే నేను ఉంటాగా తీసుకుంటానా కూడా తీసుకోమంటే తీసుకున్నాను. నా పేరు నా అత్తగా తీసుకున్నా నేను చెప్తాను. లేదు కొనసాగ కాక ఆమె దగ్గర గుంజుకొని నాకు ఇచ్చిన చెప్తాను. అదే పని చెప్తా నేను చెప్తున్నా మాట లింగమ్మ ఇవి తీసుకొని నాకు కాస్త చోటు చూపించండి. మీరు ఎక్కడ చూపించినా అక్కడే ఉండేదాన్ని. అమ్మా మా ఇంట్లో ఎక్కడా జాగలేదు. మేము తోడు నానేసుకుందానికి ఒక లంద ఉన్నది. కాస్త దాన్ని జరిపి అలా కూర్చుండే నీకు ఓపికే ఉండేది ఉంటే ఆ లందలో కూర్చోండమ్మా. మీ కొడుకు వచ్చేది ఉంటే మేము ఎట్లా చెప్పాలో ఎట్లా చెప్పగలుగుతాం. అలాగేనమ్మా. నాకు ఏదైనా ఉండేదాన్ని. నేను నాకు ఆ లందలో అయినా నేను అల్లే ఉండేదాన్ని కదా. వెనుక మాతాజీ శైలవాస ఓ గురుడా మేలుకో శైలవాస
అమ్మ మనకు పంచి విశ్లేషిపోయినది. ఆ పంచి వెంబడి మనం పోయి మన తల్లి జాడ మనం కనుగొనవలేను. అలాగే అన్నయ్య పోదాం బాబు. శ్రీ రేణుకా మాతాకి మాటలు శ్రీ రేణుకా మాతాకి కొమటింటి గొంతులారా బ్రాహ్మణింటి బంధులారా కొమటింటి గొంతులారా బ్రాహ్మణింటి బంధులారా మా తల్లి జాడలు నయముతో చెప్పండి మా తల్లి జాడలు నయముతో చెప్పండి. ఓ కోటరాదమ్మా, మా తల్లి మీ ఇంటికి వచ్చినదా? నీ పేరు ఏమిటి, నీ తల్లి ఎవరయ్యా? 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 నీ తల్లి జాడలు నాకెరగలేదయ్యా. నీ తల్లి జాడలు నాకెరగలేదయ్యా. నీ జాడలు నాకెరగలేదయ్యా. నీ తల్లి జాడలు నాకెరగలేదయ్యా. నీ తల్లి ఎవరయ్యా? నీ పేరు ఏమిటి? నీ తల్లి ఎవరయ్యా? నీ పేరు ఏమిటి? ఓ అయ్యా, మీ తల్లి ఎవరు, మీ పేరేంటో నాకు తెలియదు. నీకు తెలియదా? నల్ల నల్లని వాణి నామాలు గలవాణి. 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 పార్వతి మన పుణ్ణి గణపరశరాముణ్ణి. పార్వతి మన పుణ్ణి గణపరశరాముణ్ణి. పార్వతి మన పుణ్ణి గణపరశరాముణ్ణి. పార్వతి మన పుణ్ణి గణపరశరాముణ్ణి. ఓ కోట్రాదమ్మ, నా తల్లి రేణుక ఎల్లమ్మ. నా పేరు పరశురాముడు. మా తల్లి పార్వతీదేవి. మా తండ్రి తాత శంకరుడు, తల్లి అమ్మ పార్వతీదేవి. ధరణి మైసా మౌరాదా ముని సాక్షిగా. 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 మీ తల్లి జాడలు నాకెరగలేదయ్యా. మీ తల్లి జాడలు నాకెరగలేదయ్యా. ధరణి మైసా మౌరాదా ముని సాక్షిగా. ధరణి మైసా మౌరాదా ముని సాక్షిగా. ఓ స్వామి, మీ తల్లి జాడలు మాకు తెలియదు. తెలియదా? మరి నీ ఇడుపుకు బొట్టి పెట్టింది పోతే ఈ ముత్యాల బొట్టు ఎవరో జోగురాలు వచ్చి మా ఇంటికి పెట్టిపోయినది. మరి అవి పెట్టిపోయింది. ఆ జోగురాలు ఇట్లా పడి ఇటే పోయింది. ఎటుపోయింది? ఎటుపోయింది మాకు తెలియదు. శ్రీ రేణుకా మాతాకి చెల్ల సిరియాల గౌరు. ఇదే వెంబడి మనం పోంగా అక్కడ వనము కనబడుతుంది. ఆ వనములోకి మనం వెళ్ళి మన తల్లిదండ్రులు కనుక్కుందాం. మా తల్లి రేణుక చెల్లెలా. అలాగే అన్నయ్య పోదాం పాము. చెల్లెలా, ఆ తాళ్ళ వనములో గౌన్ల వాళ్ళు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం పద చెల్లెలా. అలాగే అన్నయ్య పోదాం పాము. ఓ చెల్లెలా ఇలా గౌరు, అన్నయ్య చెప్పుము. అక్కడ బాగా మంటలు మండుతున్నవి. చెల్లె వెళ్ళి చూద్దాం పదము. అన్నయ్య అది కాష్ణాల గడ్డ అంటారు. అక్కడ చనిపోయిన వాళ్ళని పూడుస్తారు. అక్కడ మన తల్లి ఉన్నాదో చూద్దాం పదము అన్నయ్య. శ్రీ రేణుకా మాతాకి కాష్టములో చనిపోయిన తల్లిని వేగపట్టి కాష్టములో చనిపోయిన తల్లిని వేగపట్టి ఒక్కలన్నీ వేరి కుప్పగా పోసియో తల్లిని పట్టేదా తప్పగాను. చెల్లెలా, తల్లిని పట్టేదా తప్పగాను. తల్లి జాడలు చెప్పు మనసు నేను. చెల్లెలా, ఇప్పుడే మనం పోయి మన తల్లి జాడ వెతుకుం పదము. అలాగే అన్నయ్య వెళ్దాం పదము. ఆ వనములకు పోయి అక్కడ అడుగుదాంపా. సరే అన్నయ్య. అక్కడ వాళ్ళ గౌన్ల వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సరే అన్నయ్య వెళ్దాం పదము. ఆ గౌన్ల మామయ్యలారా,
మామయ్య సురులు వంచెటివాడ సురమౌళి శెట్టివాడ అవున సురులు వంచెటివాడ సురమౌళి శెట్టివాడ అవురా మా తల్లి జాడాలు నయముతో చెప్పారా మా తల్లి జాడాలు నయముతో చెప్పారా ఓ గౌల మామయ్య మా తల్లి మీ వనములకు వచ్చి ఉన్నదా నీకు కనబడ్డదా శ్రీ రేణుకా మాతాకి మీ తల్లి ఎవరయ్యా మీరంటూ ఎవరు మీ తల్లి ఎవరయ్యా మాకెరకలేదయ్యా మీ తల్లి ఎవరయ్యా నాకెరకలేదయ్యా మీ తల్లి ఎవరయ్యా మాకెరకలేదయ్యా అయ్యా నీవు ఎవరయ్యా నీ తల్లి ఎవరయ్యా మాకు తెలియదయ్యా సరే మామయ్య సరే మామయ్య ఒక ఉన్నవారులు మీరు తెలియదని అంటున్నారు కదా మరి మీకు ఈ ముత్యాల బొట్టు పెట్టింది ఎవరు ఆమె ఎక్కడి వేయండి ఆమె ఎవరు మీకు మీ ముత్యాల బొట్టు మీకు ఎట్లా వచ్చింది మీకు అయ్యా ఒక వారం రోజుల క్రితం ఎవరో జోగురాలనుకుంటూ ఈ వనములకు వచ్చి సురబోయు అని అంటే మేము ఇక్కడి నుంచి ఎల్లగొట్టినాం ఆమె మాకు ఈ ముత్యాల బొట్టు పెట్టినదయ్యా మరి ఇప్పుడు వెండి మొక్కన వేయింది ఆమె ఇదే ఈ కింది వాళ్ళకి వెళ్ళింది శ్రీ రేణుకా మాతాకి జగదీశ పరశురామ జగమేలు పరంధామ జగదీశ పరశురామ ఎల్లమ్మ ప్రియ కుమార గగనీల మేఘ శ్యామ ఎల్లమ్మ ప్రియ కుమార ఆ చెల్లమ్మ మన తల్లి కిందివాడ వేయిందట అంటే ఎస్సీకి మాదివాడలో వేయింది మనం ఇప్పుడే వాళ్ళ పోయి మన తల్లి దాన్ని మనం కనుక్కుందాం అలాగే అన్నయ్య వెళ్దాం పదము శ్రీ రేణుకా మాతాకి మాదిగి వాళ్ళ వెళ్ళు పదము చెల్లెలా అలాగే అన్నయ్య వెళ్దాం పదము సదానంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ సద్గురు శివానంద రామ సదా నమ్మితి ఎదల నిలువుని మదిని కొలుసు రామ ఆహా తల్లి రెండేళ్ళి ముండేళ్ళి రంకులెళ్ళి పొంకులు పొంకి ఎక్కడికి పోయినావే మాదివాడలకు పోయినావా ఇప్పుడే మనం మాదివాడలో పోదాం చెల్లెల రామ్మ అలాగే అన్నయ్య వెళ్దాం పదము ఆహా మాతలింగయ్య మామ మాతలింగయ్య ఏ మామ మాతలింగయ్య నీకేమన్నా వలస అవుతాడా నాకైతే చుట్టపోతే మరి మామని ఎట్లా పిలుస్తాడు మామ మాతలింగయ్య గట్టిను పిలిచేది నిన్నే మాతలింగయ్య మామ మీకు మీద కొట్లాడుకుంటా అండి మామ మాతలింగయ్య చెయ్యి లేపన్నా నిజం చెప్తావా నాకైతే నా పెళ్ళానికి అత్త మాతలింగమ్మ మా తల్లి మీ ఇంటికి వచ్చినదా లేదా నాకు తెలియదు నా మొగడికి నేను కళ్ళం కాడిగా ఇలా ఇంటికాడ దీనికే మామ మాతలింగయ్య అత్త లింగమ్మ మీ ఇద్దరి పని కష్టంగా అయితే అలా నిజం చెప్తావా చెప్పవా అమ్మదారులు నాకు తెలియదయ్యా తెలివంటున్నావా మరి నీకు సొమ్ము లెక్కని తెచ్చిందే దిగిన ఎక్కని తెచ్చిందే అప్పుడు అవునే లింగమ్మ నాకు అయ్యా నాకేం తెలియదు తెలియదంటున్నావు మనకి చిగిరెక్కని తెచ్చింది ఈ నగలెక్కని తెచ్చినాయి నా తాగోతు మొగడు చేయించిండు
నీకు నాకు తాగి మాతలింగయ్య నువ్వరే నిజమని చెప్పు. నేను నిజంగానే చెప్తానయ్యా. నీళ్ళు వచ్చే చెప్పు. నేను తాగలేదు, దానికి నాకు చెప్పలేదు. అవి ఎక్కడికో దానికే అత్త లింగమ్మ నీవనే చెప్పు. నీ మొగది కొట్టే చెప్పు. నీళ్ళు కొట్టేయి. అయ్యా నా మొగం తోడు కొట్టు, నా మొగడు చేసే పని బూటం తోడు కొట్టు, ఆయన కొట్టే దప్పు తోడు కొట్టు, వీడు తెచ్చేదాకా కొట్టు. నీ పైన కొట్టేసుకో. లేదు లేదు లేదు, మీ తల్లి దాడలు నాకు తెలియదయ్యా. మీ వాడకట్టు కొట్టేసి చెప్పు. బుడిగలింగే తోడు. లేదు లేదు లేదు, బుడిగలింగే తోడు. లేకపోతే లింగమ్మ చెప్తావా చెప్పవా? నీ బిడ్డ పైన కొట్టేసి చెప్పు. నీ సంఘంలో బిడ్డ పైన కొట్టేసి చెప్పు. నా తోడయ్యా, మీ తల్లి దాడలు తెలియదు. నా బిడ్డ అదే లింగమ్మ ఏం తెలియదు. బిడ్డ పైన కొట్టేసి చెప్పావే. నా బిడ్డ తోడు నా తోడు నాకు ఏం తెలియదు. లింగమ్మ ఒకసారి నీ బిడ్డను చూస్తూ ఉందా లేదా సంఘల? అత్తా లింగమ్మ నీ బిడ్డ పైన వచ్చేసి చెప్పినా కదా, నీ బిడ్డ సంఖ్యలు ఉందా లేదా? కళ్ళు లేకపోతే నా బిడ్డ బతుకు కదా, కళ్ళు తాగపోతే నా బిడ్డ బతుకు కదా. తల్లి కాదు, నువ్వు నాలుగు తీసుకోకపోతే ఆ బిడ్డు. జయశ్రీ రేణుకా మాతాకి జై. అత్తా లింగమ్మ నువ్వు అబద్ధం చెప్పినావు. నీ బిడ్డ ఆకాశంలో పరంచేత ఉన్నది. ఒకసారి చూడుము. నేను లింగమ్మ నీవు అబద్ధం చెప్పినావు. నీ తల్లి ఆకాశంలో పరంజ్యోతే ఉన్నది. ఇక మీరు వెళ్ళిరమ్ము. ఒకసారి దెబ్బతి ఉన్నది. శ్రీ రేణుకా మాతాకి చెల్లరామమ్మ సిరియాల ఈల గౌరు చెల్లెరామమ్మ సిరియాల ఈల గౌరు తల్లి జాడలు కనుగొంటి తక్షణమునా తల్లి జాడలు కనుగొంటి తక్షణమునా జపలేశ నీవు బైలవాని వేషంబు బాదుగా దసుమి భ్రమలు వీడి జంపలేశ నీవు బైలవాని వేషంబు బాదుగా దసుమి భ్రమలు వీడి చెల్లెరామమ్మ సిరియాల ఈల గౌరు చెల్లెరామమ్మ సిరియాల ఈల గౌరు భార్య వేషంబు భ్రమలు వీడి భార్య వేషంబు దాసుని భ్రమలు వీడి తల్లి జాడకు మనము ఆటలాడవలనే తల్లి జాడ కనుగొంటిని నీవు భార్య రూపము దాల్చవలేను. తమ్ముడా చంపనేశ నీవు బయలువారి రూపము దాల్చి ఇప్పుడే మన తల్లి వద్ద మనం పోవలేను. ఆహా అన్నయ్య ఎంత మాట అంటివి. చెల్లెలా నువ్వు ఏమి చేసే తప్పదు. తల్లి జాలు కనుగొన వాళ్ళు నువ్వు ఆ పారవేశం నువ్వు వేయవలేను. అన్నయ్య నీ చెల్లెల్ని కదా అన్నయ్య, అలా అనడం తప్పు కదా. తప్పేం లేదు చెల్లెలా. రేణుకా మాతాకి నమ్మి వచ్చి తినమ్మ నా పాలి దైవమా నమ్మని పిలవవే రేణుకో. నాదు తల్లిరో నమ్మి వచ్చి తినమ్మ నా పాలి దైవమా నమ్మని పిలవవే రేణుకో. నాదు తల్లిరో నిండు పున్నమి నాడు పండు వెన్నెల బయట నిండు పున్నమి నాడు పండు వెన్నెల బయట నిండు పున్నమి నాడు పండు వెన్నెల బయట
మధ్యాహ్న పొడి ఎండ లోపల పొద్దెక్కే మధ్యాహ్న పొడి ఎండ లోపల పొద్దెక్కే మధ్యాహ్న పొడి ఎండ లోపల పొద్దెక్కే మధ్యాహ్న పొడి ఎండ లోపల రెండలాయను తలిరో అమ్మరెంతో అన్నారాముడు నన్ను దోగులు రెమ్మనే అన్నారాముడు నన్ను దోగులు రెమ్మనే అన్నారాముడు నన్ను దోగులు రెమ్మనే అన్నారాముడు నన్ను దోగులు రెమ్మనే తల్లి గుడిలోన కూర్చున్నామమ్మో నాదు తల్లిలో అయ్యో తల్లి గుడిలోన కూర్చున్నామమ్మో అన్నారముడు నన్ను భార్య రూపములోన అన్నారముడు నన్ను భార్య రూపములోన అన్నారముడు నన్ను భార్య రూపములోన అన్నారముడు నన్ను భార్య రూపములోన ఆటలాడే మనే తల్లిరో అమ్మరెంతో అయ్యో ఆటలాడో మనే తల్లిరో అన్నారముని పాద కోర్వాదాల కనివు అన్నారముని పాద కోర్వాదాల కనివు అన్నారముని పాద కోర్వాదాల కనివు అన్నారముని పాద కోర్వాదాల కనివు పాదయిలందలో మరిపుతున్నావో నాదు తల్లిరో అయ్యో పాదయిలందలో మరిపుతున్నావో నమ్మే వసితి నమ్మ నా పాడి దైవమా నమ్మే వసితి నమ్మ నా పాడి దైవమా నమ్మని పిలువవే ఎనుకో నాడు తల్లిలో నమ్మని పిలువవే ఎనుకో నాడు తల్లిలో ఆహా తల్లి నువ్వు ఎక్కడ ఉన్నావు తొందరగా బయటికి రా అమ్మా ఆహా తల్లి రేణుకమ్మ తొందరగా బయటికి రామ్ము రేణుకా మాతాకి అన్నయ్య ఓ పరిచరామా అన్నయ్య ఓ పరిచరామా గోగురాలే తమ్ముడే నెత్తగడదు అన్నయ్య ఓ పరిచరామా అన్నయ్య ఓ పరిచరామా అన్నయ్య ఓ పరిచరామా గోగురాలే తమ్ముడే నెత్తగడదు అన్నయ్య ఓ పరిచరామా అన్నయ్య ఓ పరిచరామా అన్నయ్య ఓ పరిచరామా గోగురాలే తమ్ముడే నెత్తగడదు అన్నయ్య
అమ్మా నేను నీ చెల్లెళ్ళు కదా అన్నయ్య, నీ భార్య రూపము నేను ఎట్టు దాల్చు అన్నయ్య, అలా అనడం తప్పు కదా అన్నయ్య. చెల్లెలా తండ్రి కొరకు తప్పకుండా నువ్వు భార్య రూపం దాల్చవలను, తండ్రి చాలు మన కనువనవలేను.